యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో చిరు వ్యాపారం చేసుకునే వృద్ధ దంపతులకు తోపుడు బండిని బహుకరించారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆదివారం పట్టణంలోని ఐతన్నగర్ లింగారావు సెంటర్కి చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు తోపుడు బండిని అందజేశారు. వృద్ధులైన ఇరువురు గత 10 సంవత్సరాల నుండి ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల వీరి కుమారుడు రైలు ప్రమాదంలో మృతి చెందగా కుమార్తె కూడా ఇటీవల క్యాన్సర్తో మృతి చెందింది. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండగా వారు యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు షేక్ సాదిక్ను సంప్రదించడంతో వారు మానవత్వంతో స్పందించారు. వృద్ధ దంపతులు చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తోపుడు బండిని అందజేశారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, సుబ్రహ్మణ్యం, శివ, కౌశిక్, ఆల్పాటి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఇటీవల మేము ఇచ్చిన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక మా ఫోన్ నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మాకు ఒక సాయం కావాలి, ఏదో ఒకటి మీ ద్వారా ఏదో ఒకటి పెట్టుబడి కానీ ఒక బండి కానీ సాయం చేస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి నాగేశ్వరరావు గారికి అలానే లక్ష్మీ గారి కుటుంబానికి ఒక తోపుడు బండి అనేది అందజేయడం జరిగింది. ఇప్పుడు నుంచి నాగేశ్వరరావు గారి కుటుంబం ఈ తోపుడు బండి మీద ఆకుకూరలు అమ్ముకున్న, ఫ్లవర్స్ అమ్ముకున్న ఏదైనా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. ఇలానే ఎవరికైనా ఎటువంటి సాయం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుంది. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కాల్ చేయొచ్చని సంప్రదిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరిదాసు గౌరీశంకర్ గారికి అలానే సుబ్రహ్మణ్యం గారికి కూడా మరి చిన్న ఆకుకూరల దుకాణం పెట్టుకొని మరి 89 సంవత్సరాలని తెలియవచ్చింది. మరి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున యంగ్ జనరేషన్ సొసైటీ ఒక తోపుడు బండిని వారికి బహుకరించారు. చాలా ఆనందం. మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ సొసైటీ ద్వారా మరి నిరుపేదలకి, అట్టడుగున్నటువంటి వర్గాలకి మరింత సహాయం చేయాలని, దానికి భగవంతుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, అలాగే మనసున్న మహారాజులు ఎంతోమంది ఉన్నారు జనాలపట్నంలో. ఈ సొసైటీ చేసే కార్యక్రమాలకి మరి స్పందించి మీరు కూడా మీ వంతు సహాయం సొసైటీ ద్వారా పేదలకి మరి అందించాలని చెప్పి తెలియజేస్తాను. సార్, నాకు వయసు వచ్చి రిక్షా తొక్కేవాడిని. ఇంతవరకు నేను ఇక్కడ పని చేయలేక ఏదో ఆకుకూరలు అమ్ముకుంటున్నాను. దాని మూలంగా ఏంటంటే చాలా మా కుటుంబం అంతా చనిపోయారు. మా అమ్మాయి చనిపోయింది, మా మనవడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. ఆవిడకి లక్ష్మికి నేను నాగేశ్వరరావు ఆవిడకి చాలా సంతోషంగా బాగుండాలని కోరుతున్నారు. అంతే సార్.